భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారత్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండేటువంటి ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో అసలు ఏం జరగబోతోంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు? మాల్దీవులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పర్యావరణ మార్పులతో మాల్దీవులకు పెనుముప్పు. భవిష్యత్తులో నీట మునగబోతున్న మాల్దీవులు. దీనిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? మాల్దీవులు ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సెలబ్రిటీలతో పాటు పలువురు మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నటులు మాల్దీవుల్లో షికార్లు చేసేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది ధనవంతులు హనీమూన్కు వెళ్లేందుకు మాల్దీవులను ఎంచుకుంటారు. అక్కడి బీచ్లలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడి అందమైన వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా ప్రపంచంలో ఉన్న దేశాలు సముద్ర మట్టానికి 840 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ మాల్దీవులు మాత్రం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సంవత్సరానికి 3 నుండి 4 మిల్లీమీటర్లు పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మాల్దీవులతో పాటు మరికొన్ని ద్వీపాలు పూర్తి కనుమరుగవుతాయంటున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నుంచి 2080వ సంవత్సరం నాటికి మాల్దీవులు 90% సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే లోతట్టు ద్వీపాలు మాయమవుతాయని వెల్లడించింది. అంతేకాదు మాల్దీవ్స్లోని 1200 ద్వీపాలకు ముప్పు తప్పదని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మాల్దీవులు దేశంలో బోర్వెల్ వేస్తే ఉప్పు నీరు బయటకు వస్తుంది. సముద్రపు నీరు పెరుగుతున్న కొద్దీ భూమిలోకి ఉప్పు నీరు కలిసిపోతుంది. దీంతో ఇవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. వాతావరణ కాలుష్యం, గ్లోబలైజేషన్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కుండలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టం మెల్లమెల్లగా పెరుగుతోంది. ఇలా మరో 50 ఏళ్ల వరకు మరింతగా పెరిగి మాల్దీవులు దేశం సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు మాల్దీవులు ప్రభుత్వం కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర మట్టం పెంపు ద్వారా మాల్దీవులు మునిగిపోకుండా అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సముద్రాన్ని పూడ్చుతూ కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను మట్టితో నింపి నీళ్లను పైకి లేపే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూర్ రాస్ మాలే అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది మాల్దీవుల్లో కృత్రిమంగా భూవిస్తరణ కోసం చేపట్టిన కార్యక్రమం. ఎల్ మావా ఇస్లాండ్లో 30 హెక్టార్ల భూమిని సృష్టించనున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది మార్చిలో ఫెలిధు ద్వీపానికి సంబంధించిన భూ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రకటించాడు. అటు నేచర్ నివేదిక ప్రకారం మాల్దీవులు కృత్రిమంగా భూమిని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. గత 5 దశాబ్దాల్లో మాల్దీవులు చాలా భూమిని తిరిగి సృష్టించినట్లు తెలిపింది. అయితే కృత్రిమంగా భూమిని నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు కృత్రిమంగా భూమిని నిర్మించడం వల్ల సముద్ర జీవులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిషింగ్, టూరిజం పరిశ్రమలకు చాలా ప్రమాదకరం అంటున్నారు. అయితే కృత్రిమ భూ నిర్మాణం కొనసాగితే కొంతమేర మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందంటున్నారు మాల్దీవ్స్ ప్రభుత్వం పెద్దలు. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా మాల్దీవులతో పాటు పలు ద్వీపాలు మునిగిపోయే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అలాంటి వాటిలో ఫిజీ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ ద్వీపం కనుమరుగు కానుందంటున్నారు. అయితే మాల్దీవుల దేశం సముద్ర మట్టంలో కలిస్తే ఆ తర్వాత ఇక్కడి ప్రజలు ఏ దేశానికి వలస వెళ్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మాల్దీవుల దేశంలో ఎక్కువగా ముస్లింలుంటారు. అందువల్ల కొందరు ఇస్లామిక్ దేశానికి వలస వెళ్తున్నారని అంటుండగా మరికొందరు మాత్రం ఈ దేశానికి భారత్ చేయూతనిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆసియాలో చాలా దేశాలకు ఇప్పటికే భారత్ ఎన్నో రకాలుగా సహాయంగా నిలుస్తోంది. దక్షిణాన ఉన్న శ్రీలంకలో సంక్షోభం ఏర్పడితే ఆర్థిక సాయం చేసింది. అయితే కొన్ని నెలల కిందట భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్తో తమకు ఎలాంటి అవసరం ఉండదని అన్నారు. కానీ ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ వెళ్లడంతో
భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య విపరీతంగా తగ్గింది. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువుల ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో మాల్దీవులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ల బేరానికి వచ్చారు. మరి భవిష్యత్తులో మాల్దీవులు సముద్ర గర్భంలో కలిసిపోతే అక్కడి ప్రజలు భారత్కు వచ్చే అవకాశం ఉందా లేదా? ఇక్కడి ప్రభుత్వం ఈ దేశంతో చేతులు కలుపుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.